అందరికీ నమస్కారం అండి. జీవిత సత్యాలు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇదేనా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఒక భక్తి. ఏ కల్మషం లేని మనస్సే ఒక భక్తి. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవడం ఒక భక్తి. బాధలో ఉన్న వారిని ఓదార్చడం ఒక భక్తి. నిరాశలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం ఒక భక్తి. ఇతరులు నీ గురించి మాట్లాడుకునే చెడు నీ పాదాలకు అంటుకున్న దుమ్ముతో సమానం. దానిని దులుపుకొని పోవాలే కానీ పదే పదే తలచుకొని కుమిలిపోకూడదు. కొన్నిసార్లు నీకు నువ్వే సర్ది చెప్పుకోవాలి. నీ మనసుని నువ్వే సరిచేసుకోవాలి. జీవితంలో ఎవరూ శాశ్వతంగా మనతో ఉండలేరు అని, ఎంత ప్రయత్నించినా మళ్ళీ తిరిగి రారు అని. క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే జీవితం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.